రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు 5 లక్షల రూపాయలు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ అన్నారు, అది ఇస్తలేరు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. 7,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇవాళ యాజమాన్యాలు పాఠశాల నడపలేని పరిస్థితి, ఇండ్ల కిరాయిలు కట్టలేని పరిస్థితి, బిచ్చబతికి అయిపోయింది. వాళ్ళది అడుక్కునే పరిస్థితి, అప్పుల పాలయ్యారు. బ్యాంక్ వాళ్ళు లోన్ల కోసం తిరుగుతున్నారు యాజమాన్యాల దగ్గరికి. వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు. విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకుంటే వాళ్ళు బాధపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఇన్స్టాల్మెంట్కి ఇస్తా అన్నారు, అది కూడా లేదు. మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, మీరు అందరు కలిసి రండి, ఒక యూనియన్ గా తయారు కాండి, తయారై బయట చెప్పకుండా 15% కమిషన్ ఇస్తే మేము బిల్ ఇస్తామంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా 15% కమిషన్ ఇస్తే ఇస్తామంటున్నారు. లేకుంటే 15% కమిషన్ ఇవ్వకుంటే ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామంటారు, అది ఇస్తారయ్యా గ్యారెంటీ లేదు. ఆరోగ్యశ్రీ పైసలు లేవు. ఇక రాబోయే రోజుల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవి అన్నిటికీ పరిష్కారం శాసన మండలిలో కొట్లాడే పార్టీ కావాలి. ఇలా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. అందుకే ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది.